ప్రణామం. భగవద్గీత ముఖ్యంగా ఆత్మతత్వాన్ని తెలుపుతుంది. భగవద్గీత నుండి మనం ఏంటి నేర్చుకోవాలి అంటే, నేను శరీరం కాదు ఆత్మని. ఈ భావాన్ని పెంపొందించుకుంటే మనకి మృత్యు అంటే భయం ఉండదు. సమత్వభావం పెరుగుతుంది. అంటే ఈక్వానిమిటీ, సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, పొగడ్త, నింద అన్నింటినీ ఇవన్నీ శరీరానికే గాని ఆత్మకు కాదు అని చూడగలగడం అవుతుంది. అయితే ఇదంత సులభమైన విషయం కాదు. దీనికి పూర్ణ విశ్వాసం కృష్ణ భగవాన్ మీద ఉండాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మే జగత్తులో ప్రతి అణువులోని వ్యాపించున్నాడు. ఏది జరిగినా ఆయన ఇష్ట ప్రకారమే మాత్రమే జరుగుతుంది అని భావిస్తూ ఆయన శరణాగతిని పొందాలి. అప్పుడు శరీరం ఎలా అయితే దుస్తులు మారుస్తుందో అలాగే ఆత్మ శరీరాలను మారుస్తుంది అన్నది చాలా న్యాచురల్ గా రియలైజ్ అవ్వగలం. చెప్పండి. జస్ట్ ఇప్పుడు భాగవతం వినడం, చదవడం వల్ల కృష్ణుని మీద భక్తిని పెంచుకోగలం. ఆయన దివ్య రూప వర్ణన, దివ్య గుణాలు, దివ్య లీలలు విని మనలో కూడా కృష్ణ భక్తి చెయ్యాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది. గురువు గారి క్లాసెస్ కి నేను అటెండ్ అవడం వల్ల ఈ శ్రీమద్ భాగవతం, భగవద్గీత అంతకు ముందు నుంచి చదువుతున్నాను. కానీ ఇంకా చాలా బాగా అర్థమయ్యి చదువుతుంటే చాలా బాగా చదవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువైంది. కారణం ఎన్నో విషయాలు డైరెక్ట్ గా అందులో ఉన్నది కాకుండా ఎన్నో నిగూఢమైన విషయాలు కూడా కథల ద్వారా కూడా చెప్పడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంతేకాకుండా ఏ క్వశ్చన్స్ అడిగినా చాలా విపులంగా క్లియర్ గా జవాబు కూడా తెలియడం వల్ల చాలా తేడా వచ్చింది. నిజంగా మనం ఎలా జీవించాలి అంటే వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ శాస్త్ర ప్రకారం కర్మలు చేయాలి. అంటే స్వధర్మాన్ని పాటించాలి. స్వభావం, సంస్కారాల గురించి కూడా గురువు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొద్దిగా అర్థమైంది చెప్తున్నాను. ప్రతి మనిషిలోనూ సత్వ, రజో, తమో గుణాలు వేరు వేరు పాళ్ళలో అంటే పర్సంటేజెస్ లో ఉంటాయి. గుణాల వల్ల స్వభావం ఉంటుంది. స్వభావం సంస్కారాలపైన ఆధారపడుతుంది. సంస్కారాలు కార్యాలపైన, కార్యాలు కోరికలపైన, కోరికలు సాంగిత్యం పైన ఆధారపడి ఉంటాయి. అయితే స్వభావాలు సాధారణంగా మారవు. భగవంతుని కృప వలన సత్సాంగత్యంలో ఉండి కోరికలు తగ్గించుకుంటూ మంచి కార్యాలు చేస్తూ మనం మంచి సంస్కారాలు పెంచుకుంటే కొద్దిగా స్వభావంలో మార్పు రావచ్చు. అది కూడా భగవంతుని అనుగ్రహం వలన మాత్రమే. కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ ధర్మ మార్గంలో నడిచే వాళ్ళు చాలా అరుదు. భక్తి మార్గం మాత్రమే అందరూ పాటించగలిగేది. భక్తి అంటే భగవంతునితో సంబంధం కలిగి ఉండడం. హరే కృష్ణ మంత్రం ఎన్నిసార్లు జపం చేస్తే అంత మంచిది అని శ్రీల ప్రభుపాద వారు చెప్పారని నాకు తెలుసు. అయితే మన గురువు గారి క్లాసెస్ లో భక్తి గురించి పదే పదే ఎంతో బాగా చెబుతున్నది విన్నాక హరికృష్ణ మంత్రాన్ని ఇంకా సిస్టమేటిక్ గా ఉదయాన్నే చేస్తే బాగుండు అనే ఆసక్తితో ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. మనం ముందు భగవంతునికి సమర్పించిన తర్వాతే తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. భక్తి చేస్తున్న కొద్దీ ఏది చేసినా కృష్ణునికి ఆనందం కలిగించేదే చెయ్యాలి అనే కోరిక పెరుగుతూ ఉంటుంది. భక్తి వలన మన కర్మలు ధర్మ మార్గంలో చేస్తాం. అప్పుడు భగవంతుని మీద అపార ప్రేమ కలిగి నిస్వార్థ భావం అలవడుతుంది. భగవంతునికి కూడా నీ మీద ప్రేమ కలిగి నీ లౌకిక విషయాలు ఆయనే చూసుకుంటాడు. అయితే భక్తికి పరాకాష్ట శుద్ధ భక్తి అంటే కృష్ణుని సేవలో తప్ప నాకు మరి ఎందులోనూ ఆనందం లేదు అని తన గురించి కూడా ఆలోచించకుండా భక్తి చేయాలంటే కృష్ణునికి ఆనందం కలిగించేదే చెయ్యాలి అని అనిపించడం. అలాంటి శుద్ధ భక్తి చేసే వారి సాంగత్యంలో ఉండి వారి సేవ చేస్తే మనకి కూడా శుద్ధ భక్తి చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. దీనికి నారదముని ఎంతో ఎగ్జాంపుల్. చిన్నతనం నుంచే మౌనంగా ఉంటూ ఎంతో బ్రాహ్మణ దేవతల వాళ్ళ ఇంటి వేదాంతం మధ్య ఉంటూ మహాభాగవతులు ఉంటూ వాళ్ళు ఎంతో ఆసక్తిగా విని కృష్ణుని మీద ప్రేమ పెంచుకుంటూ పెంచుకుంటూ కృష్ణునే చేరుకున్నారు ఆయన. శుద్ధ భక్తి వలన జ్ఞానం, ద్వంద్వానికి అతీతంగా ఉండగలగడం అలవాటు అవుతాయి. ద్వంద్వానికి అతీతంగా ఎప్పుడైతే ఉంటే వైరాగ్యం కూడా పెరుగుతుంది. తర్వాత కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను. ఇది బ్రీఫ్ గా ఈ రెండు గురించి చెప్పాక టేక్ అవేస్ అనొచ్చు. ఇంపార్టెంట్ టేక్ అవేస్. అవిద్య, అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్ కారణంగా భయం కలుగుతుంది. భక్తి వలన జ్ఞానం పెరిగి భయం ఉండదు.
నారదముని ఎంతో వినయంతో జిజ్ఞాసతో చిన్నతనంలోనే భాగవతులు సేవ చేసి వారి ద్వారా కృష్ణలీల విని ఆనందించి ఇంకా ఎక్కువ శరణాగతిని పొంది భగవంతుని దగ్గరికి చేరుకున్నారు. అందువల్ల భాగవతం వినడానికి భక్తి చేయడానికి కూడా శ్రద్ధ వినయం చాలా చాలా అవసరం. అంటే దేనికి మనం చేస్తున్నాం అన్న ఫీలింగ్ అస్సలు ఉండకూడదు. మనం నిజంగా స్వతంత్రం ఎప్పుడు అంటే మనం కృష్ణుని మీద ఆధారపడినప్పుడే, మనస్సు ఇంద్రియాలని నియంత్రించినప్పుడే. మనం కర్తృత్వ భావంతో కర్మ చేస్తే అంటే నేనే చేశాను అన్న భావంతో చేస్తే ఫలితానికి నువ్వు తప్పకుండా బాధ్యత వహించాలి. ఏ కార్యానికైనా కారణం భగవంతుడు. కార్యం ప్రకృతి ద్వారా జరుగుతోంది అనుకుంటే ఫలితం మీద రియాక్షన్ ఉండదు. భగవంతుని ప్రాపంచిక సుఖాలు కోరడం ఎలాగంటే ఇది చాలా నచ్చింది నాకు ఎగ్జాంపుల్, అందుకని చెప్తున్నాను. జైల్లో ఉండి ఏసీ కావాలి, టీవీ కావాలి అని కోరినట్లే. అదే ఇంకా నాకు జైలు నుండి విడుదల చేయమని కోరడం కాదు. అంటే నీకు ఈ కోరిక ఆ కోరిక తీస్తే కోరికలు పెరుగుతాయి తప్ప నీ కోరికలకి అంతం ఉండదు. అదే నన్ను ఈ బర్త్ డెత్ నుంచి విముక్తి ప్రసాదించమని భగవంతుడికే సేవ చేస్తే మంచిది అని అర్థమైంది. ఇంకా జస్ట్ ఇంకొంచెం ఉంది, చెప్పొచ్చు కదా. చెప్పండి మాతాజీ, మీరు చాలా మంచిగా చెప్పారు. పర్వాలేదా? జస్ట్ చెప్పండి. నీకు నచ్చినట్లు చేస్తే బంధంలో పడతావు, భగవంతుడికి నచ్చినట్లు చేస్తే బంధవిముక్తుడు అవుతావు. భక్తి మాత్రమే మనతో పాటు మళ్ళీ జన్మకు వస్తుంది, ఇంకేది రాదు. నీ గొప్ప, నీ ధనం, కీర్తి ఏవి కూడా రావు, నీ వాళ్ళు ఎలాగే రాదు. మనస్సుకు ప్రశాంతంగా ఉంచుకోగలడమే సక్సెస్ అంటే. అంటే ఆత్మకి ఆనందం కలిగించడం. దేహాత్మ బుద్ధితో చేసినవి సక్సెస్ కాదు. ఆధ్యాత్మికంగా రుచి పెరుగుతూ ఉంటే ప్రాపంచిక విషయాల మీద సహజంగా వైరాగ్యం పెరుగుతుంది. ఇప్పుడు రాముడి గురించి నాకు తెలియని ఎన్నో తెలిసాయి. జస్ట్ ఓన్లీ 2 పాయింట్స్ చెప్తున్నాను. రామ హ్యాస్ పెర్ఫార్మ్ అన్కండిషనల్ సాక్రిఫైస్ నాట్ టు డిస్టర్బ్ ధర్మ. అంటే మనం అందరం చాకిలి వాడు చెప్పినట్టు ఏంటి చేశారు ఏదో అలాంటివి కూడా వింటూ ఉంటాం, కానీ అది ఎందుకు చేశారంటే రాముడి లాంటి ఆయన చేస్తే నెక్స్ట్ నుంచి ఇంకెవరు కూడా ఎగ్జాంపుల్ తీసుకుని ఇంకా అధర్మంగా ప్రవర్తించవచ్చు అన్న దాని గురించే నాకు అర్థమైంది. డీప్ ఫీలింగ్ అపియర్స్ ఇన్ డీప్ హార్ట్. భగవంతుడు ఎప్పుడు భౌతిక జగత్తుకి వచ్చినా ఎప్పుడు దివ్యమైన స్థితిలోనే ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ నిన్నే చెప్పారు, ఇది కూడా చాలా నచ్చింది కాబట్టి చెప్తున్నాను. జైల్లో ఎంప్లాయీస్ కి ఫ్రీడమ్ ఉంటుంది, కానీ మనందరం ఖైదీ లాంటి వాళ్ళం, మనకి మాత్రం ఈ జగత్తులో ఫ్రీడమ్ లేదు అని అర్థం. జస్ట్ ఇంకా 2 పాయింట్స్. అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎందుకు అన్హ్యాపీగా ఉంటాము, ఎలాగా తగ్గించుకోవచ్చు అంటే ప్రాబ్లమ్ని బాగా ఐడెంటిఫై చేసి అప్పుడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఎందుకు ఉంటుందంటే మనం ఇంకొంచెం కాన్షియస్ లెవెల్ నుంచి ఆ ప్రాబ్లమ్ని చూడగలగడం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు, సేవ చేయడం వల్ల జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. అంటే నీకు ఉన్న డౌట్స్ అన్నవి ఇంక ఉండవు. మన ఫైనల్గా మన శరీర భావాన్ని తగ్గించుకుంటూ అంటే ఆత్మభావాన్ని పెంచుకోవాలని శ్రద్ధగా శ్రీకృష్ణుని భక్తిని చేయడానికి ప్రయత్నించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ నేను ముగిస్తున్నాను. మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్ చెప్పినా కానీ టైం ఇష్టపడుతుంది. మీరు చాలా చాలా అసలు చాలా బ్రీఫ్ చేసానండి, ఇంకా ఎంతో చెప్పండి. మీరు టైం 3 to 5 minutes అన్నారు, 5 minutes కంటే ఎక్కువ అయిపోతుందేమో అని చాలా నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఎక్కువ టైం ఇస్తాం. నేను క్లాస్ లో చెప్పిన ఎసెన్స్ అంతా మాతాజీ చాలా చాలా మంచిగా గ్రహించి అంత మంచి నోట్స్ చేసుకొని ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ ఎవ్రీ క్లాస్ లో నోట్స్ ఉంది, అందులోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ని తగ్గించుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్నో తెలియని విషయాలు నాకు తెలిసాయి, కానీ నేను అవన్నీ చెప్పలేకపోయాను. లేకపోతే చాలా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. మాతాజీ మీ అందరికీ తెలుసు, మాతాజీ చాలా సిన్సియర్. ప్రతి క్లాస్ లో క్వశ్చన్ ఉంటుంది, అండ్ క్వశ్చన్ కూడా చాలా సిన్సియర్ జెన్యున్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుందంటే నేను ఆన్సర్ ఇచ్చిన వెంటనే మాతాజీ తన శబ్దాల్లో ఆన్సర్ ని మళ్ళీ ఈ విధంగా నాకు అర్థమైందని చెప్తారు. అంటే అప్పుడే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఏంటి చాలా మంచి క్లారిటీ ఉంది, చాలా ఫిలసాఫికల్ కూడా మాతాజీ, చాలా ఇంటెలిజెంట్. ఆమెకి
చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ అన్ని మాతో ఇవన్నీ గ్రహించారు. కృష్ణ భగవాన్కే వెళ్తున్నాయి, నాకు వెళ్ళటం లేదు. చాలా మళ్ళీ థ్యాంక్స్ మాతాజీ. నన్ను మీరు పొగిడేశారంటే నాకు ఎక్కడ గర్వం లాంటిది రాకూడదు అని, అది అంతా కృష్ణుడికే వెళ్తున్నాయి. లేదు ఇచ్చిన మాతాజీ, మీరు నేను చాలా ఇంకా చెప్పే ముందు కృష్ణ భగవాన్ని అదే ప్రార్థించాను, నేను ఏది మంచిగా చెప్పగలను అదే చెప్పాలి అని. చాలా థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. మీరు రెగ్యులర్ గా ఉండి మీ క్వశ్చన్స్ వల్ల మీ అందరికి బెనిఫిట్ వస్తుంది. మీరు మీ సాంగత్యం వల్ల మన గ్రూప్ లో కొంచెం అందరికి బెనిఫిట్. చాలా థ్యాంక్స్. చాలా మంది క్వశ్చన్స్ వల్ల నాకు చాలా బెనిఫిట్ వచ్చింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారు? మీరు హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. ప్రిపేర్ అవ్వలేదా? క్లాస్ లో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం నచ్చాయి అన్నది షేర్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైస్, అక్కడ మీకు హ్యాండ్ రైస్ ఆప్షన్ ఉంటుంది. మీకు రియాక్షన్స్ లో చేయి పైకి ఎత్తచ్చు. నేను అన్మ్యూట్ చేస్తాను. లేకుంటే ఒక్క నిమిషం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. మాతాజీ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు ప్రభుజీ. అంతా భాగవత సారాంశం, భగవద్గీత సారాంశం అంతా ఒక చిన్నగా. మీరు కూడా రిపీట్ చేయొచ్చు. అది మీ ద్వారా రిపీట్ అయింది ఇంకోలాగే అర్థం అవుతుంది, ఎవరి ద్వారా రిపీట్ అయింది వాళ్ళని. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. దట్స్ ఆల్. మాతాజీ స్పెషల్ అని చెప్తున్నాను. అదే డైలీ ఆవిడ క్వశ్చన్ అడగకుండా ఉండరు, అది ఎలాగ మళ్ళీ అర్థం చేసుకున్నారో కూడా క్లియర్ గా చెప్తారు ఆవిడ. చాలా సంతోషంగా ఉంటుంది అది. ఓకే ప్రభుజీ. మీకు క్లాసుల నుంచి ఏ విషయాలు అర్థమైనా మీరు షేర్ చేసుకోవచ్చు ప్రభు. ఎస్, డెఫినెట్లీ ప్రభు. చాలా బాగా ఇదవుతుంది. అందరూ అడిగి క్వశ్చన్లన్నీ ఇప్పుడు నేనేం చెప్పదలుకున్నానో అన్నీ ఆవిడ చెప్పేశారు. ఇంకా చెప్పడానికి ఒక పాయింట్ లేకుండా ఉంది అది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరన్నా? ఓకే. ఈరోజు ప్రిపేర్ అవ్వకపోతే శ్యామలా మాతాజీ మీకు ఒక ఉదాహరణగా ఒకటి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సార్ రేపు మీరు షేర్ చేసుకోండి. రేపటికల్లా మీరు ప్రిపేర్ అయ్యి ఏదన్నా మీకు అర్థమైన విషయాలు క్లాసుల్లో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. రికార్డింగ్ అంటే కూడా అర్థమవుతుంది. నేను ఎందుకు మీరు షేర్ చేసుకోవాలంటున్నానంటే మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియాలి. అందుకని దానివల్ల నాకు ఈజీ అయిపోతుంది క్లాసెస్ నేను ఎలా చెప్తున్నానో తెలుసుకుంటాను. అంటే అది మీకు కదా ఎగ్జామ్, నాకు ఎగ్జామ్. సో మీరు కూడా అట్లా కరెక్ట్ గా అర్థం చేసుకొని షేర్ చేస్తే వేరే వాళ్ళకు కూడా కొంచెం ఉత్సాహం కలుగుతుంది. సరే, అర్థమైంది. ఎస్, రజనీకాంత్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ డివోటీస్, ధన్యవాద ప్రణాం. ఫస్ట్ మా ఆత్మ అనేది ఏమిటి అనేది సాధు సంఘం వల్లే అర్థం ఉంటుంది. చదువుతాం కానీ భగవద్గీత బుక్ అదే జ్ఞానం అనేది రివీల్ అవ్వడం సాధు సంఘం వల్లనే. ఆత్మ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల నాకు రియలైజ్ అయ్యాను ప్రభు. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మకు అసలు ఎనర్జీ అంటే ఎలా వస్తుంది అంటే హరినామ జపం వల్లనే. హరినామము భగవంతుడు వేరు కాదు అనే నమ్మకంతో మనం శ్రద్ధగా జపం చేస్తూ ఉంటే ఆత్మ రివీల్ అవ్వడం అంటే మనం ఏంటి అనేది మన రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది.
అది ఒకటి ఇంపార్టెంట్ ప్రభు, ఇంపార్టెంట్ పాయింట్ నేను తెలుసుకోగలిగాను. Yes, bro. దాంతో పాటు మనం శ్రద్ధ అంటే ఎనీ సిచ్యువేషన్ మనం ఎప్పుడైనా కానీ ఒక ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా స్పిరిచువల్ లైఫ్ లో శ్రద్ధ డెవలప్ చేసుకోవాలంటే మన ఆలోచనలు భగవంతుని పాదాల వైపు మళ్ళిస్తే ఆ శక్తి అనేది ఆటోమేటిక్ గా ఆ స్పిరిచువల్ ఎనర్జీ నుంచి మనం పొందగలుగుతాం. స్లోలీ మనం ఇది ఫాలో అవుతుంటే అది రియలైజేషన్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం. అదొకటి ప్రభు, మీరు చెప్పిన క్లాసులో అదొకటి నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ. ఇంకొకటి మనకు మెటీరియల్ లైఫ్ అంటే మీరు ఒకటి సినిమా లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభు. సినిమా అంటే ఆ కలి ప్రభావం ఎలా ఉంటుంది అంటే జనరల్ గా మనకి అట్రాక్షన్ ఈ ఆధునిక యుగంలో మనకు డిఫాల్ట్ గా మనం క్యాప్చర్ చేసేది సినిమా, టీవీ ప్రభు. మన అంటే మన హ్యాబిట్స్ అనేది అక్కడే అటాచ్ అయి ఉంటాయి జనరల్ గా. వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్ గా అది ఎక్స్ప్లెయిన్ అయింది ప్రభు ఎగ్జాంపుల్ వల్ల. సినిమా అంటే మాయ తప్ప అక్కడ ఏం లేదు, అంటే అందరూ నటించడం. అది మనం యాక్చువల్ గా ఈ ప్రపంచమే ఒక పెద్ద నాటక రంగం, దానికి భగవంతుడే కర్త, మనం అందరం భగవంతుని దాసులం అని రియలైజేషన్ అక్కడ అవుతాం ప్రభు ఎగ్జాంపుల్. ఇంకా కొన్ని పాయింట్లు ప్రభు. చెప్పండి. మనం కృష్ణదాసుని అని తరచుగా అనుకోవాలి ప్రభు, ఇది ఒక పాయింట్ ప్రభు. ఇది చాలా యూస్ఫుల్ అయింది ప్రభు స్పిరిచువల్ లైఫ్ లో ప్రోగ్రెస్ కి. అంటే మనం ఎనీ సిచ్యువేషన్ మైండ్ అనేది మనకు అంటే ఈ ప్రపంచంలో ఉండేవి రెండే, ఒకటి మాయ, ఒకటి కృష్ణ. ఇది సాధు సంఘం వల్ల మనకు రియలైజేషన్ కలుగుతుంది. ప్లస్ స్లోలీగా మనం హరినామం 16 రౌండ్స్ చేస్తూ ప్రోగ్రెస్ అవుతూ ఈ రియలైజేషన్ లో తరచుగా నేను కృష్ణ దాసుని అని ఫీల్ అవుతుంటే ఆటోమేటిక్ గా మనకు ఆ రియలైజేషన్ వల్ల మనం ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవుతున్నట్టు, మన మైండ్ ని ఎలా డైవర్ట్ చేయాలి అంటే మాయ నుంచి ఎలా డైవర్ట్ చేయాలి అనేది ఆ కృష్ణదాసుని అని తరచుగా అనుకోవడం వల్ల స్వామి నుంచే మనకు ఆ ఎనర్జీ వస్తూ మనం మైండ్ అనేది ప్రాపర్ గా కాన్సన్ట్రేషన్ చేయవచ్చు. నామ జపంలో కానీ స్పిరిచువల్ గా ఏదైనా ఆధ్యాత్మికత వైపు ఏదైనా మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇది ఎంతో యూస్ఫుల్ అయింది ప్రభు కృష్ణదాసుని అని తరచుగా అనుకోవడం. ప్లస్ సాధన అంటే ఆ అహంకారాన్ని మార్చుకోవడం, అంటే మనం కర్త భావం నుంచి మనం ఒక దాస భావంలోకి, అంటే నేను కృష్ణ దాసుని అని అనుకోవడం వల్ల ఇది కూడా ఒకటి సాధనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భాగవతం చదవడం వల్ల మన శోకమోహాలు తొలగుతాయంటారు ప్రభు. ఈ ఆధునిక యుగంలో ఎంతో ఒత్తిడి జీవితంలో రెగ్యులర్ గా ఈ భాగవతం క్లాసెస్ వినడం వల్ల అది స్లోగా రియలైజేషన్ అవ్వగలుగుతున్నాం. ఇంకొకటి మనం భగవంతుని చేరుకోవాలి అంటే సేవయే అత్యుత్తమమైన మార్గం అని చెప్పారు ప్రభు. అదొకటి. ఆ సేవ చేస్తూ చేస్తూ అందులో మన ఈ మియాపూర్ సెంటర్ దగ్గర ఉండడం వల్ల అది ఏంటి అనేది కొంచెం మాకు అవకాశం కూడా కలిగింది ప్రభు. ఇప్పుడిప్పుడే మనం అంటే ఫాలో అవుతూ అది ట్రై చేస్తున్నాము. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎంతో యూస్ఫుల్ గా ఉన్నాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా మంచిగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్. రెగ్యులర్ గా వస్తుంది. సో వెంకటేశ్వరరావు అన్మ్యూట్ చేస్తాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యాక్చువల్లీ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒంటిదిగా చదువుతాం భగవద్గీత, భాగవతం. అప్పుడు క్లియర్ గా మనకి అర్థం కాదు ప్రభుజీ, మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఇప్పుడు మీరు చెబుతూ ఉంటే దాంట్లో మనకి చాలా 99% అంత అర్థమవుతా ఉంటుంది.
మనం చదివినప్పుడు అంటే మనం చదువుతున్నాం అంతవరకే అర్థం అవుతుంది ప్రభుజీ. ఇట్లా మీరు చెప్పిన దాంట్లో క్లియర్ గా అర్థం అవుతుంది, మనకి మొత్తం మైండ్ లో సెట్ అయి ఉంటుంది అన్నమాట ప్రభుజీ. అట్లాగే మనం ఎప్పుడు కృష్ణ సేవ కోసమే ఉండాలి. మనం ఏం చేసినా కృష్ణ సేవ కోసమే చేస్తుంటే మనం కొంచెం డెవలప్ అయ్యి కృష్ణుడి కోసమే మన కృష్ణ దాసుల్లాగా ఉండాలి. అట్లాగే భక్తుల కోసం భక్తులు కూడా సేవ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి కొంచెం దేవుడి మీద ప్రేమ, భక్తుల మీద ప్రేమ పెరుగుద్దని ఉద్దేశం ప్రభుజీ. ఇంకా జపం కాడ ఇప్పుడు ఇలాంటి చెబుతూ మనం మీరు చెప్తుంటే మీరు వింటూ ఉంటే జపం చేయటం కాడ మనకి మంచిగా చేయాలి, మంచిగా కాంటెస్ట్ దాని మీద పెట్టి చేయాలి అని ఒకటి బాగా అర్థం అవుతుంది. అది ప్రభుజీ. హరే కృష్ణ. చాలా చాలా థ్యాంక్స్ టు రెగ్యులర్ గా రెండు క్లాస్. ఓకే హరే కృష్ణ. సో డివోటీస్ మీరు నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం మీరు నోట్స్ పెన్ పేపర్ పెట్టుకొని క్లాస్ లో కూర్చుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది క్లాస్. 1-2 పాయింట్స్ రాసుకున్నా కానీ అవి మనతో పాటు ఉండిపోతాయి క్లాస్ లో పాయింట్స్. అందుకే రాసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి అంత ఈజీగా గుర్తుండవు, అప్పటికి గుర్తుంటాయి, 2 రోజులకి మర్చిపోతాం. అందుకే ప్రతి క్లాస్ లో నోట్స్ పేపర్ పెన్ పెట్టుకొని ఎంతమంది వీలైతే అంత వీడియో కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి. వీడియో ఆన్ అంటే ఏంటంటే మనం ఇంక వేరే పనులు చేయలేము. వేరే పనులు చేస్తూ కాకుండా వీడియో ఆన్ చేసి దాని ముందే కూర్చొని నోట్స్ రాసుకుంటే అదేంటంటే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా విని ఎంత జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తే అంత మనకి మంచిగా అర్థమవుతుంది. అందుకని మనం పేపరు, పెన్ను, భాగవతం బుక్, భగవద్గీత బుక్ అలా మనతో పాటు పెట్టుకొని వీడియో ఆన్ చేసి కూర్చుంటే దానివల్ల ఏంటంటే మనకి ఇంకా వేరే అవకాశం ఉండదు, వేరే పనులు చేసే అవకాశం. సో అలా మనం ఎంత సిన్సియర్ గా చేస్తే అంత మంచిది. సో స్వాతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక ప్రభుజీ మీరు 2.13 లో మనం ఈ బాడీ కాదని చెప్పారు. మళ్ళీ 2.14 లో మనం మైండ్ కూడా కాదని చెప్పారు, మనం సోల్ అని చెప్పారు. ఎందుకంటే ఇలా నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే బాడీ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటది, మైండ్ కూడా ఎప్పుడు చేంజ్ అవుతుంటది, కానీ సోల్ మాత్రం ఎప్పుడు చేంజ్ అవ్వదు, అలానే ఉంటది అని దాని డిఫరెన్స్ బాగా చెప్పారు ప్రభుజీ మీరు. అంటే బాడీ ఎలా ఉంటది, మైండ్ ఎలా ఉంటది, సోల్ ఎలా చేంజ్ అవ్వదు. బాడీ మైండ్ ఏమో ఎప్పుడు చేంజ్ అవుతుంటది, సోల్ మాత్రం ఎప్పుడు అలానే ఉంటది. మనకు కూడా మనం బాడీ మైండ్ ఎలాంటిది అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మీరు చెప్పారు ప్రభుజీ. మన కోరికలు విపరీతంగా వస్తూ ఉంటాయి కదా, అలాగే రివర్స్ ఓషన్ లో కలుస్తూ ఉంటాయి. అయినా ఆ ఓషన్ ఏవి చెందదు, అంటే ఏంటి సబ్బులు జరగవు. అలాగే మనకు థాట్స్ వస్తున్నా కూడా మనం కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల అవన్నీ తగ్గిపోతాయి అని చెప్పారు ప్రభుజీ. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. ఇది నేను ఏం చెప్పినా సద్గురువుల అనుగ్రహంతో, భగవంతుని దయతో నేను మాట్లాడేది. అయితే విషయం ఏంటంటే ప్రభు, నేను నేను ఇన్ని రోజులుగా ఏదైతే నేను మీ ద్వారా విన్నది ఏదైతే జ్ఞానం ఉందో, ఈ అజ్ఞానం అనే ప్రపంచంలో కృష్ణ భక్తి అనే ఒక వెలుగుతోటి ఈ అజ్ఞానం తొలగించుకోవచ్చు. ఇదొకటి. అది కృష్ణ భక్తి అంటే అది భగవద్గీత ద్వారా కావచ్చు, లేదంటే భాగవతం ద్వారా కావచ్చు, ఇంకా ఏదైనా లైక్ కృష్ణుడు దాల్చిన రూపాలు కావచ్చు, లైక్ రామాయణంలో అండ్ ఇంకా దశావతారాల్లో ఇప్పటి వరకు ఏదైతే రూపాలు ఉన్నాయో అదంతా కృష్ణుడి దయ అనుగ్రహం. ఇది నేను తెలుసుకున్న విషయం ప్రభుజీ. అట్లాగే ఈ కృష్ణుని పట్ల మనకి ఏదైతే ఆసక్తి పెరగాలి, కృష్ణుడి పట్ల మనకి ఏదైతే ఒక ఆరాటము, లేదంటే ఒక ప్రేమ భావము, లేదంటే ఒక సఖ్యభావం పెరగాలంటే ఒకటేమంటే కృష్ణుడికి సేవనైనా చేయాలి, లేదంటే కృష్ణుడి సేవకుల సేవనైనా చేయాలి. ఇది నేను తెలుసుకున్న విషయం ప్రభుజీ. అండ్ చెప్పడానికి ఇంకా చాలా ఉంది, కానీ ఇంత చిన్న సమయం అంటే నేను ఏదైతే ఓవరాల్ గా లైక్
ఫ్రూట్ఫుల్ గా ఏదైతే నేను ఫీల్ అయినానో ఇవి 2 ప్రభుజీ నా తరఫు నుండి. ఇది చాలా మంచి బహుశా పాయింట్ చాలా చెప్పారు తక్కువ. లేదు లేదు, ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ప్రభు ప్రభుజీ. కూడా మన క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ మెంబర్. ఆయన క్వశ్చన్స్ వల్ల అందరికి బెనిఫిట్ ఉంటుంది. ఆయన ఏంటంటే ముందు కూడా చాలా వేరే ప్రాక్టీస్ అవన్నీ చేశారు. అందుకే ఆయనకి చాలా విషయాలు తెలుసు. కానీ ఇక్కడ ప్రభుజీ ఇంత తెలిసినా అది కానీ ప్రభుజీ కృష్ణుడి దయ ప్రభుజీ. థ్యాంక్ థ్యాంక్ యూ. సో ఏంటంటే ప్రభుజీకి ఇప్పుడు సిన్సియర్ గా తెలుసుకోవాలనే కోరిక ఉంది. సో అందుకని ఆయన అడిగే క్వశ్చన్స్ కూడా చాలా సిన్సియర్ గా అడుగుతారు. తర్వాత ఆయనకి ఆన్సర్స్ కూడా ఆయనకి అర్థమయ్యేదాకా ఆయన ట్రై చేస్తారు అర్థం చేసుకోవడానికి. సో చాలా ఇంపార్టెంట్. ఆయన అడిగే క్వశ్చన్స్ వేరే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటాయి. సో చాలా థ్యాంక్స్ బ్రో, రెగ్యులర్ గా క్లాస్ లో ఉంటే అందరికి బెనిఫిట్ ఉంటుంది. హేమంత్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ మీ క్లాసులు విన్న తర్వాత మాత్రం ప్రభుజీ, మేము భగవద్గీత భాగవతం ఇంతకు ముందు విన్నది అర్థం చేసుకున్న దానికి ఇప్పుడు అర్థం చేసుకున్న దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మా ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది ప్రభుజీ. జపం కూడా చాలా బాగా చేయగలుగుతున్నాం. అంటే అది కరెక్టా కాదా అన్నది ఇంతకు ముందు తెలియదు, కానీ ఇప్పుడు మేము చేసే తప్పు ఏంటో కనీసం మాకు అర్థమవుతుంది ప్రభుజీ. ఇంతవరకు ఏం చేసాం తప్పులు అన్నది బాగా అర్థమవుతున్నాయండి. భాగవతం వినే కొలిది వినాలి అనిపిస్తుంది. ప్లస్ వైష్ణవ సేవ, కృష్ణుని సేవ ఇంతకు ముందు తెలుసు, భక్తి అన్నది తెలుసు, కానీ ఇంత అలా చెయ్యాలి అన్నది అంత అలా అర్థమయ్యేది కాదండి. ఇప్పుడు మటుకు వైష్ణవ సేవ చేసుకోవాలి, కృష్ణునికి సేవ చేసుకోవాలి, ఉన్న టైంలో యూస్ చేసుకుంటూ ఎలా ఇంతకు ముందు మాకు టైం లేదు అనుకునేవాడు కాదు. అది మా మైండ్ లోనే టైం లేదు అన్నది మీ క్లాసుల తర్వాత అర్థమైంది రోజు. హరే కృష్ణ. అంతే రోజు. హరే కృష్ణ. సో హేమంగి కళావతి మాతాజీ చాలా మంచి డివోటీ. ఆమె సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తారు. ఆమె టీచర్. సో దాంతో పాటు ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు మంచిగా. దీక్ష కూడా అయిపోయింది. సో చాలా సంవత్సరాల నుంచి ఆ భక్తిలో ఉన్నారు. ఆయన మంచిగా సేవ కూడా చేస్తారు. అది రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. హరే కృష్ణ. ఇంకెవరన్నా షేర్ చేస్తారు? రేపు చెప్పాలనుకునే వారు కూడా మీరు చెప్తే మనం రేపు కూడా కంటిన్యూ చేద్దాం. లేకుంటే నేను చైతన్య చెప్తాను. మీకు రేపు చెప్పగలుగుతాం అనుకున్న వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. సో రేపు ఈ సెషన్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు ప్రిపేర్ అవ్వలేదు, రేపు చెప్తాం అనుకుంటే రేపు కూడా ఇది కంటిన్యూ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే ఏంటంటే మీకు ఎంత అర్థమైందో మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కూడా దీనికి ప్రిపేర్ అవ్వటానికి మీకు అంత సిన్సియర్ గా వినాలి. అప్పుడే మనం మాట్లాడగలుగుతాం. కానీ ఎన్ని నెలల నుంచి వింటున్నాం, కొంచెం అన్నా మనకి గుర్తుండాలి కదా. మీకు గుర్తున్న విషయాలే మీరు చెప్పచ్చు. అట్లా ఏమీ లేదు. కొంతమందికి ఏంటంటే మేము కరెక్ట్ చెప్తామా లేదా, అది కూడా టెన్షన్ అవసరం లేదు. మీరు మీకు అర్థమైన 2-3 విషయాలు మీరు రాసుకుంటే ఈజీగా చెప్పేసి దాన్ని చదువుకున్నా అయిపోతుంది. మీరు రాసింది చదవచ్చు. సో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో లేకుంటే మనం ఈరోజుకి ఇక్కడ ఎండ్ చేస్తే రేపు చైతన్య స్టార్ట్. సో మీకు ఎవరికన్నా రేపు చెప్తాను అనుకున్న వాళ్ళు ఒకసారి రైస్ చేయండి. రేపు మాట్లాడతాం. సో నెంబర్ ఉంది అంటే రేపు కంటిన్యూ చేద్దాం. లేకుంటే అట్లీస్ట్ రేపటికి ట్రై చేస్తారు ఎవరైనా? రేపటి, ఈరోజు కాదు, మీరు అట్లీస్ట్ హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఓకే. సో రేపు మనం రేపు ఎల్లుండి మనం చైతన్య చరితామృత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి. సో ఈ రోజుకి మనం ఇక్కడ ఎండ్ చేద్దాం క్లాస్.
ప్రతి 2 నెలలకి ఒకసారి మనం ఈ సెషన్ పెట్టుకుందాం. మీకు ఏం అర్థమైందో క్లాస్ లో మీరు చెప్పవచ్చు. దాన్ని బట్టి మనం క్లాస్ ప్రభుపాదికి జై శ్రీమద్ భాగవతం.